2026-2027కి అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. వాటి గురించి వివరాలు ఇవ్వడానికని మీ ముందుకు వచ్చాను. కంచికామకోటి పీఠం వారు నడుపుతున్నవి డిఫరెంట్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉన్నాయి. మగపిల్లలకి అని తీసుకుంటే మగపిల్లలకి వాళ్ళ స్వశాఖేతో దాన్ని బట్టి స్మార్తం లేదా రామాయణం లేదా వేదం లేదా ఆగమం ఇలా డిఫరెంట్ పాఠశాలలు వాళ్ళ స్వశాఖను బట్టి అవి పాఠశాలలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో శుక్లయజుర్వేద పాఠశాల ఉంది. సామలకోటలో విశిష్ట స్మార్త పాఠశాల ఉంది. ఓలపల్లిలో స్మార్త పాఠశాల విత్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది. ముక్కామల్లో శైవాగమ పాఠశాల ఉంది. ఇలా తిరుపతిలో మనకి శైవాగమం, పాంచరాత్రాగమం లేదా స్మార్తం ఇవన్నీ కూడా స్కూల్తో కలిపి రెగ్యులర్ స్కూల్తో కలిపి వాళ్ళకి పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలన్నింటిలోనూ కూడా ఒక 2-3 గంటలు ఇంగ్లీష్ చదువు, ఓ 4-5 గంటలు మన ఆగమం వేదం చదువులు చెప్పడం జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉండగా ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒంగోలు పక్కన పొదిలి అనే గ్రామంలో 31 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థాపించడం జరిగింది. అక్కడ రెగ్యులర్ సిబిఎస్ఈ స్కూల్లో ఆ సిబిఎస్ఈ స్కూల్లో అందరికీ అడ్మిషన్స్ ఉన్నాయి. మన మొత్తం రెగ్యులర్ సిబిఎస్ఈ సిలబస్ అవుతుంది. అక్కడ బ్రాహ్మణ్స్కి సెపరేట్ హాస్టల్ కట్టడం జరిగింది. వాళ్ళకి సంధ్యావందనం, అగ్ని కార్యం అవి నేర్పిస్తూ స్కూల్ చదువు నేర్పించడం జరుగుతుంది. ఈ ఏడాది ఆల్ హిందూ కమ్యూనిటీకి ఒక హాస్టల్ కట్టడం జరిగింది. అక్కడ ఆ హాస్టల్లో ఉన్న పిల్లలకి భగవద్గీతని, యోగాని, స్పోర్ట్స్ అని నేర్పిస్తూ వాళ్ళకి రెగ్యులర్ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఇవన్నీ ఓ పక్కన ఉండగా స్కూల్ చదువు తర్వాత శంకర సంస్కృత పాఠశాల అని చెప్పి 11th, 12th తిరుపతిలో జరుగుతోంది. అక్కడ చదువుకున్న పిల్లలు కంప్లీట్ అయ్యాక కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయ కాంచీపురంలో ఉంది. అక్కడ యూనివర్సిటీలో వాళ్ళు పై చదువు ఇంజనీరింగ్ అయినా, బీసీ అయినా, బీకామ్ అయినా ఏమైనా చదివితే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి వచ్చిన మార్కుల్ని బట్టి స్కాలర్షిప్ మీద స్టైఫండ్ వస్తుంది. లేదా మిగతా స్కూల్ లెవెల్ వరకు మాత్రం అన్ని ఉచితంగా జరుగుతున్నాయి.